వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. బాలయ్య బాబు నటించినటువంటి 'అఖండ 2' సినిమా డేట్ కొత్త డేట్ ఫిక్సు అని కూడా తెలుసుకోవచ్చు. ఏ రోజున రిలీజ్ అవుతుంది అనేది గనుక దానికి సంబంధించి గనుక మనం చూసినట్లయితే, ఇది నందమూరి బాలకృష్ణ గారు, బోయపాటి శ్రీను గారి కాంబినేషన్‌లో రాబోతున్నటువంటి మంచి భారీ బడ్జెటు, అలాగే సీక్వెల్ 1 ఏదైతే ఉందో 'అఖండ' సినిమా పార్ట్ 1 ఏదైతే ఉందో అది ఎంత ఘన విజయం సాధించిందో దానికి సీక్వెల్‌గానే 'అఖండ 2' విడుదలకు కూడా ఎంపిక తేదీని దీనికి సంబంధించి కూడా సినీ వర్గాల్లో కొంత ఆసక్తి అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సినటువంటి ఈ సినిమా వాయిదా పడడంతో నెలలో ఉన్నటువంటి కీలక తేదీలు ఏవి ఉత్తమమైనటువంటి రోజులతో పాటుగా ఏ తేదీని రిలీజ్ చేస్తే ఆ సినిమా మంచి విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. అంటే ఆ తేదీకి సంబంధించి కూడా వసూలుకు రాబట్టే విధంగా సినిమాకు కూడా ప్రమోషన్స్ కావచ్చు, ఆ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లే విధానికి ఏ ఏ తేదీలు బాగున్నాయనేది గనుక మనం చూసినట్లయితే, మొదటగా డిసెంబర్ 12వ తేదీన ఈ తేదీని కనుక ఎంచుకుంటే ఈ సినిమా పైన ఉన్నటువంటి ఊపు కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రమోషన్‌లు, ఈవెంట్లు నిర్వహించుకోవడానికి కూడా ఈ సినిమాకి కొంత సులువుగా ఉంటుంది. అయితే డిసెంబర్ 12వ తేదీన ఇక్కడ చిన్న సమస్య ఉందన్నమాట ఈ సినిమా రిలీజ్ చేయడానికి. అదేంటంటే డిసెంబర్ 12వ తేదీన సందీప్ రాజు 'మోగ్లీ', కార్తీ హీరోగా నటించినటువంటి 'అన్నగారు వస్తున్నారు', అలాగే నటుడు నందు 'సైక్ సిద్ధార్థ' విడుదల కానున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ 3 సినిమాలు ఏవి కూడా బాలయ్య ఊపును చూసి పెద్దగా ఈ సినిమాలు ఉండకపోవచ్చు. అంటే బాలయ్య ఊపు ముందు ఈ సినిమాలైతే చిన్నవిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇవి పెద్దగా పోటీకి వచ్చేటువంటి సినిమాలు కూడా కావు. ఇక రెండవదేంటంటే డిసెంబర్ 12వ తేదీ అంటే 19వ తేదీ ఈ వారం 'అవతార్' లాంటి అంతర్జాతీయ చిత్రం విడుదల కానుంది. దీని కారణంగా ఏంటంటే అంతర్జాతీయంగా ఇదెందుకంటే పాన్ వరల్డ్ సినిమాగా తీసుకెళ్తున్నారు కాబట్టి, దేశీయంగా కూడా ప్రీమియర్ అంటే స్క్రీన్‌లు దొరకడం కొంత కష్టమవుతుంది. కాబట్టి డిసెంబర్ 12వ తేదీన పక్కన పెట్టేటువంటి అవకాశం ఉంది. ఇక మూడో ఆప్షన్ ఏంటంటే డిసెంబర్ 25వ తేదీన. అంటే ఈ 25వ తేదీని ఎంచుకుంటే ఒక వారంలో 4 పటిష్టమైనటువంటి సెలవులు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఏంటంటే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండగ. అలాగే శనివారం డిసెంబర్ 27, ఆదివారం డిసెంబర్ 28, అలాగే న్యూ ఇయర్ హాలిడే అంటే నెల చివరి వారం కాబట్టి. అయితే ఈ తేదీలు కనుక ఎంచుకుంటే విడుదల దాదాపు 19 రోజుల వరకు కూడా ఇక్కడ వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్యాప్‌లో ప్రమోషన్‌లు చేసుకొని తిరిగి కొత్తగా భారీ స్థాయిలో ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి డిసెంబర్ 25వ తేదీన ఇక్కడ 'రోషన్ చాంపియన్' మరియు 'ఆది సుకుమార్' చిత్రమైనటువంటి 'శంబల' విడుదల కానుంది. అయితే వీటితో మేకర్సు డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్‌కే ఇక్కడ ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి త్వరలో అధికారికమైనటువంటి ప్రకటన వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే 'అఖండ 2' ఈ తేదీల్లో ముఖ్యంగా డిసెంబర్ 12 లేకపోతే 25, 19వ తేదీన స్క్రీన్‌లు దొరకవు. ఎందుకంటే ఇంటర్నేషనల్ అంటే హాలీవుడ్ సినిమాలు రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రోజు. కాబట్టి 12వ తేదీ అయినా రావాలి లేదా 25వ తేదీ. 25వ తేదీ చేసుకుంటే ఏంటంటే అక్కడ 12వ తేదీకి 3 సినిమాలు ఉన్నాయి చిన్న సినిమాలు. అవి ఏమన్నా మంచి టాక్ వస్తే ఇది ఏదైనా సినిమా కొంత తేడా కొట్టినా గానీ అంటే యావరేజ్ అనిపిస్తే కూడా ఈ సినిమా పైన ప్రభావం పడుతుంది కాబట్టి అక్కడ 3 సినిమాలు పెద్దగా పోటీ లేకపోయినప్పుడు 3 సినిమాలు ఉన్నాయి. అదేవిధంగా 12వ తేదీ కూడా అక్కడ కూడా తప్పించుకుంటే ఛాన్స్‌ను దానికి 12వ తేదీ కూడా చిన్న సినిమాలకు వదిలేసేటువంటి అవకాశం ఉంది. అలాగనేసి 19వ తేదీన అయితే థియేటర్‌లు, స్క్రీన్‌లు దొరికేటువంటి పరిస్థితి లేదు. ఇక 25 అయితే హాలిడేస్ ఉంటాయి. వరుసగా హాలిడేస్‌తో ఉండడం అదంతా కూడా సినిమాకి కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఆ తేదీని ఎంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజున గనక విడుదల చేసే షెడ్యూలు ప్రక్రియను కూడా బాగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి 100% ఆ రకంగా చూస్తే అంటే భారీగా వసూలు రాబట్టేటువంటి అవకాశం కూడా డిసెంబర్ 25 తేదీకి ఉంది. కాబట్టి పెద్ద సినిమా కావడం వల్లే ఆయా తేదీల్లో విడుదల చేసిన చిన్న సినిమాల మధ్య ఇక్కడ చిన్నగా, పెద్దగా వాటి ప్రభావం ఉండదు కాబట్టి చిన్న సినిమాలకు, పెద్ద సినిమాకి ఎప్పుడు కూడా పోటీ ఉండవు కాబట్టి అంటే అది మంచి టాక్ వస్తే తప్పితే పెద్దగా పోటీ ఉండదు. 100% ఆ రోజున రిలీజ్ డేట్ మార్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మరి 'అఖండ 2' టీమ్ ఏ తేదీని ఖరారు చేస్తుందని అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. నాకు తెలిసి 12వ తేదీ లేదా 25వ తేదీ ఈ తేదీల్లో ప్రకటించేటువంటి అవకాశం ఉంది.
మరి ఏ తేదీన ప్రకటిస్తే బాగుంటుందనేది కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ సినిమా ఎలా ఉండబోతుందనే దానికి సంబంధించి కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.